హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు అయితే కాకరకాయ పులుసు చేస్తున్నానండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. పసుపు వేసుకుని అయితే కొంచెం ఫ్రై అయితే అయిపోయింది కదండి. ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోవాలి, గోల్డెన్ కలరు ఉడికిపోవాలి ఆల్మోస్ట్. ఇందులోనే ఇంకా ఆయిల్లో చాలా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి నేను. కాకరకాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాను నేను. అలాగే ముందుగానైతే నేను ఉప్పులో అయితే మంచిగా గట్టిగా పసరిపోయేంత వరకు అయితే ఉప్పులో పిసికినానండి అవి ముక్కలు. ఇప్పుడైతే ఒకే ఒక టమాటా అండి, ఒక్కటే టమాటా కట్ చేసేసాను నేను. ఒక టమాటా వేసుకున్నాను. టమాటా కూడా మగ్గాలి. మొత్తం మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నాను, కానీ అది చూపించలేకపోయినా, అది మిస్ అయిపోయింది క్లిప్. తర్వాత చింతపండు రసం అయితే వేసుకున్నానండి నేను. చింతపండు రసం వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర, ఆవాలు ఉంటుంది కదండి, జీలకర్ర మెంతుల పొడి అది వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకున్నాను లైట్గా. ఇంకా అంతే అండి. బాయ్ అండి. నచ్చితే ట్రై చేయండి.